ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు, మా కొదువలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, మమ్మను ఓదార్చినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, అవిధేయులంగా ప్రవర్తించినప్పటికీ మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు గని మమ్మను క్షమించినారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు మేలులు చేస్తూ వచ్చారు దేవా. ఇంతగా మమ్మను ప్రేమించిన మా గొప్ప దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి కనపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మలకు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము చూపు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి స్వరూపుడవగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రహస్యమందున్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతుడైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రపు పొంగు అనుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్య దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయందు జాలిపడు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడువైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణకర్తయగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షకుడవై ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవసరమును తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడజాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటను రాజ్యము చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడవైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపియగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుకీర్తనీయుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్యదేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజు వయ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము వరకు మమ్మును నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నా రక్షణకర్త నా దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సృజించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సూర్య చంద్ర నక్షత్రములను కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తొట్టిల్లకుండా మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శోధింపబడు వారికి సహాయం చెయ్యగలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనముల అల్లరిని చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల మందికి కృప చూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారము దయచెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ భక్తులు మిమ్మును ఎంతో స్తుతించినారు, మిమ్మును ఆరాధించినారు. వారి కష్టకాలంలో వారి వ్యాధిలో బాధలో శోధనలలో మీ వైపు చూస్తూ వచ్చారు, మిమ్మునే ఆశ్రయించారు, మీకే మొరపెట్టారు తండ్రి. ప్రతి పరిస్థితిలో మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవించి హృదయపూర్వకంగా మిమ్మును గణపరిచినారు దేవా. కాబట్టే వారి బాధలను మీరు తీర్చినారు, వారి కష్టాలలో తోడుగా ఉన్నారు, వ్యాధుల నుండి స్వస్థపరిచినారు, అత్యధికంగా ఆశీర్వదించారు, ఉన్నతంగా హెచ్చించినారు దేవా. గొప్ప చేశారు తండ్రి. అయ్యా మా పితరుల పట్ల నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మను కూడా మీరు
జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. అయ్యా, మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను హెచ్చించండి దేవా, అత్యధికంగా గొప్ప చెయ్యండి ప్రవ్వా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము కూడా మీ దృష్టికి నమ్మకస్తులంగా, యథార్థవంతులంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రతి పరిస్థితిలో మిమ్మునే ఆశ్రయిస్తూ, మిమ్మునే స్తుతిస్తూ ఉండే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా స్తుతుల మీద మీరు ఆసీనుడుగా ఉండండి దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మమ్మను మీరు సిద్ధపరచండి. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉండండి. మమ్మను అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. మంచి జ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, శక్తిని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మమ్మను శత్రువుల నుండి, పగవారి నుండి, ఆటంకాలు, అపాయాల నుండి, ప్రమాదాల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి రక్షించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ దినమున మీ దృష్టికి మేము పాపం చెయ్యకుండా, అవిధేయతగా జీవించకుండా, మీకు దుఃఖాన్ని కలిగించకుండా, మీకు విరోధమైన కార్యాలు చేయకుండా, పవిత్రంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి. చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా ఎలాంటి అపవిత్రమైన కార్యములలో పాలు పొందకుండా మా హృదయంలో మీ వాక్యాన్ని నింపుకొని మీకిష్టంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఈ దినమున మేము చెయ్యవలసిన ప్రతి పనిలో మీ సహాయాన్ని కోరుకుంటున్నామయ్యా. మీరే మాకు తోడుగా ఉండండి దేవా. అత్యున్నతంగా మమ్మను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కష్టం ఎదురైనా, శ్రమ వచ్చినా, బాధ కలిగినా మేము కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా, వెంటనే ప్రతి పరిస్థితి విషయమై మిమ్మునే ఆశ్రయించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. భారంతో మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా జీవితాలలో మా ప్రార్థనలకు తగినట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. మీ మేలులతో మా హృదయములను తృప్తిపరచండి తండ్రి. మా కోరికలను తీర్చండి. మా హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, మీ సన్నిధికి వెళ్లడంలో మేము నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చెయ్యండి. అల్ప విశ్వాసులంగా, అవిశ్వాసులంగా, సందేహించే వారిమిగా మేముండకుండా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మల్ని ప్రశ్నించకుండా, మీకు విరోధంగా జీవించకుండా మేముండుటకు సహాయం చెయ్యండి. దయగల దేవా, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము సోమరులంగా ఉండకుండా, నిద్రమత్తు కలిగి జీవించకుండా, మెలకు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ప్రతి సమస్య, శ్రమ, కష్టం కొరకు పట్టుదలతో మొరపెట్టే మనసును మాకు అనుగ్రహించండి దేవా. ఎడతెగక, విసుగక, నిత్యము అత్యాశక్తితో ప్రార్థిస్తూ మీ గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిత్యము మీ రాజ్యాన్ని, మీ నీతిని వెదికే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మా కుటుంబంలో, మా వ్యక్తిగత జీవితంలో మీకే మొదటి స్థానం ఇచ్చే వారిమిగా, మిమ్మునే అధిపతిగా చేసుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల ప్రవ్వా, ఈ దినమున ప్రియుల అక్కరలు, కొరతలు, కొదువలను మీరు తీర్చండి దేవా. వారి శ్రమలను, సమస్యలను, కష్టాలను మీరు తొలగించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మునే ఆశ్రయిస్తూ, మిమ్మును మాత్రమే దిక్కుగా చేసుకొని మీ మీదనే ఆధారపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని వేడుకుంటున్నాం దేవా. దయగల దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల ఉద్యోగాలకు అప్లై చేసుకుంటుండగా, రకరకాల కంపెనీల చుట్టూ తిరుగుతుండగా, అధికారులను ఆశ్రయిస్తుండగా నీ బిడ్డల్ని మీరు కనికరించండి. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎక్కడ ఏ జాబు దొరకక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఎన్నో అక్కరలు, కొరతలు కలిగి జీవిస్తున్నారు
ప్రార్థిస్తున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీ జ్ఞానంతో నింపండి దేవా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున వారి పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయత్నిస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు కోచింగులు తీసుకుంటుండగా, కష్టపడి చదువుతుండగా, కుటుంబానికి పిల్లలకు దూరంగా ఉండి ప్రిపేర్ అవుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డలలో ఉండే బాధను, ఆందోళనలు సంపూర్ణంగా తొలగించండి. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి గవర్నమెంట్ జాబు వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి పనులలో బిడ్డల్ని హెచ్చించండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోద్యోగుల వ్యతిరేకతల నుండి, ద్వేషాల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. పని భారాన్ని తగ్గించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కోరిన పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగా కృప చూపించండి. అలాగే ట్రాన్స్ఫర్ కోసం కనిపెట్టుకుని ఉంటుండగా బిడ్డల ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంక్రిమెంట్స్ పడాలని, జీతాలు పెరగాలని కష్టపడి పనిచేస్తున్న ప్రియుల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. అయ్యా, అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి. సకాలంలో ఇంక్రిమెంట్స్ పడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఉద్యోగ పనుల నిమిత్తం రకరకాల ప్రాంతాలకు, దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకల్లో క్షేమాన్ని దయచేయండి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది అధికారులు బిడ్డలకు శాలరీస్ ఇవ్వకుండా ఎంతగానో ఇబ్బంది పాలు చేస్తున్నారు దేవా. అలాంటి అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. పెండింగ్లో ఉన్న జీతాలు సకాలంలో ఇచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. అధికారులకు మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి దేవా. ప్రియులు చేసుకుంటున్న ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే ఈ దినమున బిడ్డల పట్ల మీరే మేలు చెయ్యండి దేవా. శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. వారి వివాహం అంతట్లో తోడుగా ఉండండి. మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఏ కారణాన్ని బట్టి వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుచున్నారో అట్టి ప్రియుల ఎడల మీరే కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి. ఈనాడు దేవా, సంబంధం కుదరక వివాహం ఆగిపోయి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వరకట్న వేధింపుల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు రక్షించండి దేవా. అదనపు కట్నం కావాలనే వారి మనసులను మీరు మార్చండి దేవా. ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి ఒక్కరి మనసును మీరు మార్చండి దేవా. నీ బిడ్డలందరినీ ప్రతి పరిస్థితి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రభా, భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు, పంతాలు, కక్షలు తొలగించండి దేవా. మీ యందు భయం, భక్తి కలిగి జీవిస్తూ ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని, దూరంగా ఉండాలని, విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారిని మీరు సరిచేయండి దేవా.
వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా. ఈనాడు దేవా భార్యను బానిసలుగా హీనంగా తక్కువగా చూస్తున్న భర్తలను మీరు మార్చండి దేవా. భర్తను లెక్క చేయని భార్యలు మీరు సరిచేయండి దేవా. అత్తామామల వేధింపులను బట్టి దినదినము అనుక్షణము బాధింపబడుచున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవా, లోకంలో పాపంలో చెడు వ్యసనాలను బట్టి చెడు స్నేహాలతో జీవిస్తూ వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. సినిమాలకు, త్రాగుడికి, సెల్ ఫోన్స్కు, చెడు తిరుగుళ్లకు అలవాటు పడి కుటుంబ సభ్యులను తిడుతూ కొడుతూ వారిని నానా రకాల ఇబ్బందులకు బాధలకు గురి చేస్తున్న వారి ఎడల మీరే రక్షణ కార్యం జరిగించండి దేవా. కుటుంబాన్ని పట్టించుకోకుండా బాధ్యతగా లేకుండా జీవిస్తున్న పెద్దలందరినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపపు ఆలోచనలు కడిగి చెడు తలంపుల నుండి బయటకు రాలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిత్యము భయాల మధ్య, వేదన, కృంగుదల, నిరుత్సాహాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వాహనాలు కొనాలని, ప్రాపర్టీస్ కొనాలని, వస్తువులు, ఇండ్లు కొనాలని, అమ్మాలని, భూములు, స్థలాలు అమ్మాలని, కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలతోటి, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురిపెడుతున్న ప్రతి మనసును మీరు మార్చండి. వారి పక్షమున మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉంటున్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. సంతానం లేని లోటును తీర్చండి దేవా. ఈనాడు పిల్లలు పుట్టలేదని అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు అయ్యా. నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తున్నారు. దయచేసి ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ మీరు దీవించండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సొంత వారిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత వారిని కోల్పోయిన వారిని మీరు ఆదరించండి దేవా. వారిలో ఉండే దుఃఖాన్ని తొలగించండి, భయాల నుండి దూరపరచండి, బిడ్డల్ని మీరు పోషించండి, ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆయా రకాల జాబుల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంకా ఇతర ఎగ్జామ్ల కొరకు, జాబుల కొరకు అప్లై చేసుకుంటుండగా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ఫీల్డ్లో ఉండి పని చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులలో తోడుగా ఉండండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యవసాయం చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మరి ప్రవ్వా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా. ఈనాడు ప్రవ్వా, శుభకార్యములు, మంచి పనులు, సంతోషకరమైన దినములు వారి జీవితంలో లేవని బిడ్డలు ఎంతో మంది బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. శుభకార్యములు జరుగుటకు సహాయం చేయండి. మంచి దినములు వారి కుటుంబంలో చూసేలాగున మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు కొట్టివేయండి దేవా. అయ్యా, ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గుండె చెదరిన వారిని మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. బాధపరచబడుచున్న వారికి మీరే న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయండి దేవా. బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృంగిపోయిన వారిని మీరు లేవ
లేవనెత్తండి దేవా. పడిపోయిన వారందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరదేశులను మీరు కాపాడండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి ప్రవ్వా. బిడల అక్కరలు కొరతలు మీరు తీర్చండి. తల్లి లేని వారికి తల్లిగా ఉండి ప్రేమించండి అయ్యా. బిడ్డల్ని భద్రపరచండి దేవా. విధవరాళ్ల పక్షమును న్యాయం చెయ్యండి దేవా. విధవరాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి. బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మీ యందు భయభక్తులు గలవారి కోరికను మీరు తీర్చండి దేవా. మీ యందు భయభక్తులు గలవారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. వారు చేస్తున్న కార్యములన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. అయ్యా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేసే దేవుడో తండ్రి. ఈ సమయాన భక్తిహీనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అందు భక్తిగల వారిగా మార్చండి దేవా. అనీతి మంతులను నీతిమంతులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భయం లేని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీకు నిజముగా మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడవు తండ్రి. ఈ సమయాన కేవలం మీకే మొరుపెడుతున్నాము దేవా. మా మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బాధ కలిగించే పరిస్థితుల నుండి మీరే మమ్మను కాపాడండి దేవా. కృంగుదల నిట్టూర్పుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు వారి బాధలను మీతో చెప్పుకుంటుండగా, వారి సమస్యలను మీతో పంచుకుంటుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. ప్రతి బాధ నుండి సమస్య నుండి సంపూర్ణంగా బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాల్లో అకాల మరణాలను మీరు తొలగించండి దేవా. మా జీవితాలలో పాపాన్ని శాపాన్ని తొలగించండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడిపోయిన భార్య భర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన సంఘస్థులను మీరే మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డల హృదయంలో చెడ్డ తలంపులు, చెడు కార్యాలు, చెడు ఆలోచనలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారందరికీ చెడు నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా. బిడ్డలకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను విడవక మా ఎడల చూపుతున్న మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మంచి కాపరిగా మా ఎడల మీరుంటూ మా జీవితంలో లేమిని దరిద్రతను తీసివేసి మమ్మను నిత్యము కాచి కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ప్రార్థనలను ఆలకించే దేవుడు మీరే ప్రవ్వా. ఈ రీతిగా మా ప్రార్థనలకు జవాబిచ్చేవారు ఈ లోకంలో ఎవరూ లేరు దేవా. మీలాగా మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు ప్రవ్వా. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి, సర్వాధికారములు కలిగిన దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరూ ఎంతో మంది బంధువులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, స్నేహితుల్ని బట్టి, సంఘస్థుల్ని బట్టి ఎంతో నిందించబడుతున్నారు దేవా. అవమానాల పాలవుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు బయటకు వెళ్ళాలంటే ఎంతో బాధపడుచున్నారు. భద్రత లేని వారిగా ఉంటున్నారు. ఏ సమయాన్ని ఏమి జరుగుద్దో అని భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా. ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్తామో లేదో అని ఆందోళనలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా మీరే రక్షించండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచెనుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మీరే వారికి సంరక్షకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుచున్నారు
కృంగిపోతున్నారు దేవా, ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు దేవా, అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు తండ్రి, కష్టాల పాలవుతున్నారు, నష్టాలను అనుభవిస్తున్నారు, అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా, అనేకమైన ఇబ్బందులు ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. ఎంతో మంది ద్వారా నిందలను అవమానాలను భరిస్తున్నారు, ద్వేషింపబడుచున్నారు దేవా, వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా, ఎంతో కన్నీరు కారుస్తున్నారు, చెప్పుకోలేని బాధలతోటి కృంగిపోతున్నారు దేవా, పంచుకోలేని సమస్యలతోటి బాధించబడుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, సమస్యల నుండి, శోధనల నుండి, శ్రమల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా సహాయం చేయండి, అవివాహితులుగా ఉండకుండా సహాయం చెయ్యండి, సంతులేని వారిగా ఉండకుండా సహాయం చెయ్యండి, అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, రోగులుగా ఉండకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది మా కుటుంబం చెడిపోయింది, మా కుటుంబంలో అపవిత్రాత్మ ఉంది, మాలో ఒకరికి ఐక్యత లేదు, ప్రేమ లేదు, తరచూ అనారోగ్యము, సంతోషం లేదు, రకరకాల బాధలను అనుభవిస్తున్నాము అని బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, వారి కుటుంబాలను దర్శించండి దేవా, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా, అపవిత్రాత్మను వారి కుటుంబంలో నుండి సంపూర్ణంగా దూరపరచండి, కుటుంబంలో మీరుండండి దేవా, శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు చేయడానికి ఎలాంటి పని లేక బాధపడుచున్నారు దేవా, రకరకాల అక్కరలు కొరతల మధ్య ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా, అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, అద్దె కట్టుకోలేక బాధపడుతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, సరైన ఆహారం లేక ఎంతో ఆకలితో అలమటిస్తున్నారు దేవా, ఇలా రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, బిడ్డలకు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి, వారి పనులలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని, బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, సంపాదనంతా వృధా అవుతుందని, కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక ఎంతో బాధపడుతున్నామని బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, మీ మంచి ధననిధిని తెరచి బిడ్డలను ఆర్థికంగా ఆశీర్వదించండి, ప్రతి అక్కర కొరత మీరు తీర్చండి దేవా, మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారిగా, మానసికంగా కృంగిపోయేవారిగా, డిప్రెషన్కి గురయ్యేవారిగా ఉంటున్నారు దేవా, వారి అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు, నాకేం జరుగుద్దో, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లలకు దిక్కెవరు అని కలవరంలో, ఆందోళనలో బ్రతుకుతున్నారు. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా, సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా, బిడ్డలలో ఉండే భయాలనన్నిటినీ మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం అంతా మీ కాపుదల భద్రతలో బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా, బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా, వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే మరలా సాయంకాలం మీ పాదాల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ.